హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి జావ చేస్తున్నానండి. రాగి జావ ఎండాకాలంలో చాలా మంచిది కదండి, హెల్త్కి, బాడీకి చలవ చేస్తుంది కూడా. నేను రెగ్యులర్గా సమ్మర్ వచ్చిందంటే రాగి జావ తాగుతూ ఉంటానండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్కి 2 స్పూన్ల రాగి పిండి కరెక్ట్గా మంచిగా సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాసు వాటర్ని తీసుకోవాలండి. ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మరుగుతున్న వాటర్లోకి వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా స్పూన్తోని బాగా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. రాగి పిండిని బాగా ఉడికించుకోవాలండి. చాలా మంచిగా ఉడికితే కానీ మంచి టేస్ట్ వస్తుంది. రాగి పిండి చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలైనా తీసుకోవచ్చు, పెద్దలైనా తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చండి. బాడీకి చాలా మంచిది. ఐరన్, కాల్షియం ఉంటుంది కదా రాగి పిండిలో. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కదండి. అందుకోసానికి ఈ సమ్మర్లో రోజుకొకసారైనా తీసుకోవాలండి. నేను రెగ్యులర్గా సమ్మర్లో తీసుకుంటూ ఉంటాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతుందండి. తర్వాత కొంచెం వాటర్ని ఇలా పైన చిలకరించుకోవాలండి, లేకుంటే పైన అట్టులాగా కట్టేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ని చిలకరిస్తే అట్టు కట్టదండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత తీసుకోవడమేనండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.